ఫ్లయింగ్ ఆఫీసర్ మనకు నిర్మల్జిత్ సింగ్ షెఖాన్ అన్న 26 ఏళ్లకే ఆయన బలిదానం ఇచ్చారు. ఆయన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో 1971 యుద్ధంలో డిసెంబర్ 14 రోజు పాకిస్తాన్ నుంచి సాబర్స్ వచ్చి ఇక్కడ బొంబార్డ్మెంట్ చేయడం మొదలుపెట్టాయి. బొంబార్డ్మెంట్ చేస్తుంటే కానీ ఏమవుతుందంటే ఎయిర్ క్రాఫ్ట్స్ నార్మల్ గా ఈ ఎయిర్ కాంబాట్ ఎలా ఉంటుందంటే రన్వే మీద కొట్టడానికి వచ్చినప్పుడు ఉన్న అసెట్స్ మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆకాశంలో తీసుకెళ్లిపోవాలి. అక్కడ ఉంటే కనుక గ్రౌండ్ లోనే ఉండి వాడు పేల్చేయగలరు, ఇంకెందుకు పనికిరావు మనకు. కనీసం ఆకాశంలో వెళ్తే వాళ్ళని కొంచెం కౌంటర్ చేయడము ఏమైనా చేయొచ్చు, లేదా దాన్ని కాపాడుకొని వేరే రన్వేలు వేరే మనకు ఎయిర్పోర్ట్ లో తీసుకెళ్లి దాన్ని దించొచ్చు, దాన్ని కాపాడుకోవచ్చు. ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ బొంబార్డ్మెంట్ జరుగుతున్నప్పుడు ఎలా మీరు దాన్ని టేక్ ఆఫ్ చేయగలరు? ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈయన నిర్మల్జిత్ సింగ్ షెఖాన్ గారు ఆయన ఈ బొంబార్డ్మెంట్ జరుగుతున్నప్పుడు ఆయన తన కొలీగ్స్ 2-3 కలిసి వీలైనన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ మనం యాక్టివేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు తీసుకుని వీళ్ళు ఆకాశంలో ఎగరడం మొదలు పెట్టారు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక సైడ్ బొంబార్డ్మెంట్ జరుగుతుంది, రన్వే మీద పడుతున్నాయి బాంబులు, పడుతుండే వీళ్ళు టేక్ ఆఫ్ చేస్తారు. ఎంత రిస్క్ తో కూడినటువంటిది అది అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు టేక్ ఆఫ్ అవుతున్నాడు, బాంబు తగిలినా కానీ దే ఆర్ ఫినిష్డ్. వాళ్ళు ఫైరింగ్, ఎందుకంటే లో ఆల్టిట్యూడ్ లో ఫైర్ చేస్తున్నప్పుడు ట్యాంక్ మీద తగిలిందంటే పేలిపోతుంది, ముందర దాని పెట్రోల్ పేలిపోతుంది, వింగ్ కానీ తగిలిందంటే పేలిపోతుంది. కాబట్టి అంత రిస్క్ తీసుకుని ఆయన టేక్ ఆఫ్ అయ్యారు. టేక్ ఆఫ్ అయ్యి ఆకాశంలో వెళ్లేసరికి ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ ఒక సాబర్ ని షూట్ డౌన్ చేసేసారు. రెండో దాన్ని కొట్టారు. రెండో దాన్ని కొడితే ఆ రెండోది వీళ్ళకి ఈయన కనిపించింది, ఆ స్మోక్ కనిపిస్తుంది. ఆ స్మోక్ కనిపిస్తూ వెళ్ళి పాకిస్తానీ టెరిటరీలో క్రాష్ అయింది. అఫ్ కోర్స్ పాకిస్తాన్ మా ఒక్క లాస్ కూడా లేదు, పర్ఫెక్ట్ గా మేము కొట్టొచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. బట్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ లో మన సైడ్ క్లియర్ గా తెలిసింది ఈ రెండు కొట్టారు. మిగతా కూడా ఏమైనా అంటే కనుక ఈయన మిగతా రెండింటిని ఆయన హంట్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇంకో 4 అక్కడి నుంచి వచ్చాయి. సో అల్టిమేట్ గా ఈయన ఒక్కడే ఏకాకి అయిపోయాడు. ఈయనకు 4 ఎయిర్ క్రాఫ్ట్స్ ఈయనని హంట్ చేయడం మొదలుపెట్టాయి. సో దాంతో ఈయన ట్రీ టాప్ అంటారు, ట్రీ టాప్ హైట్ అంటే చాలా లో చెట్టు యొక్క హైట్ లో ఆయన దాన్ని ఫ్లై చేసుకుంటూ వెళ్ళి వీళ్ళని చాలా చాకచక్యంగా వీళ్ళని కౌంటర్ చేయగలిగారు. కానీ నంబర్ గేమ్ లో వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అల్టిమేట్ గా ఆయనకు బుల్లెట్స్ తగిలి ఎయిర్ క్రాఫ్ట్ తగిలి అది శ్రీనగర్ పక్కనే ఉన్నట్టు ఒక లోయలో కూడా పడిపోయింది. అన్ఫార్చునేట్ ఈ రోజు దాకా ఆయన ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఆయన కానీ దొరకలేదు, ఎవరు రిట్రీవ్ చేయలేకపోయారు. ఇప్పుడు చెట్లు పెరిగిపోయి ఉండొచ్చు, అక్కడ ఏంటో మనకు పరిస్థితి తెలియదు, ఎప్పుడో మళ్ళీ బయటకు పడతాయని. కానీ బట్ ఆయన ఇచ్చినటువంటి బలిదానం చాలా సాహసోపేతంగా అంత ఎనిమి ఫైర్ లో కూడా టేక్ ఆఫ్ చేసి వాళ్ళ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కొట్టి అంత సాహసం ప్రదర్శించినటువంటి వ్యక్తి. ఆయన సొంత ప్రాణాలను లెక్క చేయకుండా ఎయిర్ క్రాఫ్ట్ తర్వాత మన శ్రీనగర్ యొక్క రన్వేని కాపాడడానికి ఆయన చేసినటువంటి సాహసోపేతమైన చర్యకు ఆయనకు పరమవీర్ చక్ర మన ప్రభుత్వం అవార్డు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పరమవీర్ చక్ర హైయెస్ట్ మిలిటరీ ఆనర్ మన దేశంలో పరమవీర్ చక్ర వచ్చినటువంటి ఏకైక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఈయన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.